దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. పెద్ద వ్యక్తి, ఒక అందరికీ తెలిసిన వ్యక్తి, ఒక అర్చక స్వామి. చిలుకూరు బాలాజీ అంటేనే మనందరికీ చాలా వీసా వెంకటేశ్వరుడు అని అలా అని ఇలా అని మనం మొక్కులు మొక్కుతాము, మన కోరికలన్నీ అడుగుతాము, ఆయన ఇస్తాడు. భగవంతుడి కన్నా ముందు భక్తులు వెళ్ళాలి అంటే పూజారి గారే వరం ఇవ్వాలి అని ఎన్నో కొన్ని మాట్లాడతాము, ఏదో మొత్తానికి వెళుతూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో అటువంటి వ్యక్తిని మనం చాలా గౌరవించే వ్యక్తికి అలా అవమానం జరిగితే, ఆయన అలా కింద కూర్చుని ఉంటే మీకు నాకు మనందరికీ జరిగిన అవమానంగా భావించాలి. అది అంటే ఎలా ఉందంటే, ఈరోజు అతనికి జరిగింది అని మనకు కాదు కదా అనుకోవడానికి లేదు. నా ఇంట్లో, మీ ఇంట్లో, అందరింట్లో జరిగినట్టే, అది ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఈరోజు రంగరాజన్ గారు ఉన్నారు, గురువు గారు, రేపొద్దున ఇంకొకరు ఉంటారు ఆ ప్రదేశంలో, ఇంకొకరు ఆ ప్లేస్లో ఉంటారు. అంటే ఎంతమందిని ఇలా ఇది ఏమైనా మిలిటెంట్ గ్రూపా? ఒకటే రకం డ్రెస్ కోడ్ వేసుకొని ఒకే రకంగా జై శ్రీరామ్ అని నినాదం చేస్తూ జయతు జయతు రామరాజ్యం అని. రామరాజ్యం అంటే అసలు ఏంటి? వాళ్ళ ఉద్దేశంలో రామరాజ్యం అంటే ఏంటి? అసలు వెధవా రాఘవరెడ్డి, ఆడెవడైతే వీర రాఘవరెడ్డో ఏదో పేరు ఉంది కదా, విజయ రాఘవరెడ్డో వీర రాఘవరెడ్డో, నీకేం తెలుసురా బోడిగడివి? అసలు నువ్వెవడివి? నువ్వెక్కడి నుంచి వచ్చో? నీకేంటి అంత నాలెడ్జ్ ఉంది? నీ నాలెడ్జ్ ఆయన నాలెడ్జ్ కన్నా కూడా నీ నాలెడ్జ్ ఎక్కువ. ఆయన కన్నా నాలెడ్జ్ కన్నా, ఆయన చదువుకున్న పండితుల కన్నా కూడా నువ్వు పెద్ద నాలెడ్జబుల్ పర్సన్. నువ్వు వెధవన్నారా? వెధవ మీరు మనుషులేనారా? అసలు మీరు అన్నం తింటారా, పెంట తింటున్నారా? రామరాజ్యం అంటే రాముడు గౌరవం అని చెప్పలేదురా పెద్దలకి? మీకు రాముడు గౌరవం ఇవ్వకూడదని చెప్పాడా? నీ స్వామి ధనుర్బాణాలు చేతబోని వచ్చేస్తాడా ప్రతిసారి నిన్ను కాపాడడానికి అంటున్నావు కదా వెధవా? మరి నీకెవర్రా స్వామి? నీకెవర్రా స్వామి? నువ్వు మళ్ళీ రామరాజ్యం అని రాముడి పేరు ఎందుకురా వాడతావు? మరి నీకెవరు స్వామి? రామరాజ్యం అని రాముడి పేరు వాడినప్పుడు నీకెవరు స్వామి? మరి నువ్వు కూడా రాముడు భక్తుడు అని చెప్పినట్టుగా రామరాజ్యం అని చెప్పి ధనుర్బాణాలు చేతబూని వచ్చేది రాముడు నారాయణుడు కాకపోతే నువ్వు ఇంకెవరి గురించి మాట్లాడుతున్నావు? శివుడు నీకు ఆదేశం ఇచ్చాడా? మాకు కూడా శివుడు ఆదేశం ఇచ్చాడు నీలాంటి విష పురుగులందరినీ ఏరమని. నిన్ను మెంటల్ హాస్పిటల్లో ఎర్రగడ్డలో పెట్టాలి. అర్థమైందా? మామూలుగా జన బాహుల్యంలో ఉండకూడదు. మీరంతా జనాల మధ్య పనికిరారు మీరు. ఏంటి 20,000 రూపాయలు జీతమా? రామరాజ్య స్థాపన 5,000 మంది సైనికులను తయారు చేయడానికి మొదటి విడత మీరందరూ ప్రారంభించారా? మీరందరూ ప్రారంభించారు. దానికి రామరాజ్య స్థాపన కోసం 20,000 రూపాయలు జీతం ఆడ మగకు అందరికి. దానికి 350 రూపాయలకి ఒక పరీక్ష పెడతావట నువ్వు. భగవద్గీతలో 4వ అధ్యాయం ఏదో అధ్యాయం చెప్పాడు. 4, 7, 8 శ్లోకాలు ఉన్నాయట. ఆ శ్లోకాల గురించి పఠించి మొత్తం చెప్పేస్తాడు. అసలు నీ ఉద్దేశం ఏంటి? రామరాజ్యం అంటే ఏంటి? అసలు కొట్టాల్సిన అంత ఆగత్యం వచ్చింది. అతను ఇట్లా కన్ను ఇట్లా తుడుచుకుంటున్నారు ఒక వీడియోలో, చూసారా మీరు? లేదో కానీ బాబు నేను పరీక్ష పెడితే పరీక్షలో ఓడిపోయాను అనుకుంటున్నానులే బాబు, ఇంకెందుకు వదిలే అంటే. విజ్ఞులు ఎవరు కూడా మూర్ఖులతో వాదించరు. పరమ చెత్త వెధవలతో మూర్ఖులతో విజ్ఞులు ఎవరు వాదించరు. పోను ఓకే ఆయన ఎవరికో ముస్లిమ్స్కి సపోర్ట్ చేశాడని అదని ఇదని కొంతమంది మాట్లాడి అందుకే వెళ్ళి ఓకే, ఆ విషయం పైన కదా నువ్వు మాట్లాడాలి. ఆ విషయం పైన కదా కొట్లాడాలి. నువ్వు ఆ విషయం పైన కదా అడగాల్సింది. మరి అది మాట్లాడకుండా, నువ్వు అది చేయకుండా, నువ్వు వేరే దాని మీద ఎక్కడికో తీసుకెళ్ళి అయితే ఎవరో వచ్చి ఇట్లా మీకు ఎవరు ఏం చెప్తున్నారో మీ తాలూకా పద్ధతులు ఏంటో మాకు తెలియదు. కానీ మీ రామరాజ్యంలో మా రాముడు మాకు చెప్పింది ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత. మన ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, అమ్మ నాన్నకి ఏ గౌరవం ఇవ్వాలి, మన ఇంటికి వచ్చిన అతిథులను ఎలా చూడాలి, ఎవరు ఎలా ప్రవర్తించాలి, ఎవరితో మితభాషణం చేయాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎప్పుడూ ఎవరిని కూడా దూషించకూడదు. ఇవన్నీ రామాయణం చదివిన వాళ్ళు, రాముడి గురించి తెలిసిన వాళ్ళు, రాముడి యొక్క అంటే నామాన్ని జపించిన ప్రతి ఒక్కరూ కూడా హిందుత్వవాదులు అన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా రాముడి మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధపడేది, ఇష్టపడేది ఇవన్నీ కూడా మా రాముడు రాముని వారం మాకేం విచారం స్వామిని ఇదే భారం అనే అందరూ వెళతారు ముందుకి. మీరు కనీసం అసలు అర్థం లేకుండా ఒక అర్చక స్వామిని పట్టుకొని వేదవన నాకు కనిపించరా చెప్తాను ఈ సంగతి. నాకు కనిపించరా? వీడు ఎలాంటి వాడంటే
వీడికంట చాలా గట్టిగా అసలు అద్భుతమైన కీర్తనలు పాడతాడంట, సంగీతం బాగా వచ్చంట వీడికి. ఒరే రారా ఒక్కసారి, నాలాంటి పామర్రాళ్ళు, నాకు సంగీతం రాదురా పెద్దగా, కానీ రా మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకుందాం ఒకసారి. కీర్తన కరెక్ట్గా శృతిలో ఎప్పుడైనా పాడేవరా నువ్వు? ఒక్కరోజు శృతిలో పాడేవరా? నీకు స్వరం తెలుసా ఏమిటి, రాగం తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా? నాయన ఎందుకురా మాట్లాడతావు? రారా మాలాంటి కొంచెం ఎంతో అంత సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర రారా మాట్లాడదాం. ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళు పిలవకపోయినా నేనే మాట్లాడతా అని చెప్పి ముందు వెళ్ళి మైకి దగ్గర నిలబడతావు, వెళ్ళి నువ్వు ఆగి చెప్తావు తిరిగి. నిన్ను ఎప్పుడో 2 సంవత్సరాల కింద బ్లాక్ చేసుకున్నా, ఈరోజు వెతికి మరి బ్లాక్ తీసా. కానీ ఆ ఐడిని వేరే ఐడిని మార్చుకొని నువ్వు చేసుకుంటున్నావు, నన్ను కూడా బ్లాక్ చేసుకుని ఉంటావులే. అప్పుడు పెద్ద ఇష్యూనే అయింది కదా మా ఇద్దరికి. వీడికి ఏదో పెద్ద తెలిసినట్టు త్యాగరాయ స్వామి కీర్తనలు కృతులు ఏదో పెద్ద తెలిసినట్టు. ఒక్క శృతిలో పాడేవరా నువ్వు ఏ రోజన్నా? శృతి లయ అంటే నీకు తెలుసురా? ఫస్ట్ స్వరం నీకు తెలుసురా? నువ్వు ఎంఏ చేసావు కదా, స్వరకల్పన చేసి చూపించి నాకు ఒకటి చూస్తా. గాడిది గుడ్డుగాడివని బాక్క పీనుగా మళ్ళీ తిరిగి అట్నుంచి ఇటు మాట్లాడతావు. నీకేంట్రా వచ్చి అని చెప్పి మాట్లాడుతున్నావు అందరి గురించి. స్వామిని వెళ్ళి కొడతావు. అంతకుముందు రాధామోహన్ స్వామితో ఇదే పని చేసావట, ఆదిత్య పరాశర స్వామితో కూడా ఇదే పని చేసావు. అంటే నీ పని ఏంటి? స్వామీజీల జోలికెళ్ళి బయట చెప్పుకోరు కాబట్టి వాళ్ళందరినీ కొట్టడం, తిట్టడం, బెదిరించడం. కొట్టినంత కామ్గా ఏం చేయకుండా మామూలు వీడియోలు రిలీజ్ చేసి, ఆయన చేయలేదుగా వీడియో రిలీజ్, నువ్వేగా వీడియో రిలీజ్ చేసింది. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆయన పరువు తీసి పబ్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది? నీ ఫేమస్ అవ్వడం కోసం ఇలాంటి వెధవులందరూ ఎందుకు చేస్తారు తెలుసండి? ఫేమస్ అవ్వడం కోసం. మామూలు వాళ్ళని ఎవరైనా అంటే అవ్వదు కదా. ఒక 20 మందిని పోగు చేశాడు, వాళ్ళందరినీ బలి చేశాడు. ఇప్పుడు 26 మంది అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీడిని కూడా మొయినాబాద్లో కుమ్ముతున్నారు, మొయినాబాద్లో పెట్టారు. ఇప్పుడు వాడికి బెయిల్ రాకుండా అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 4-5 సెక్షన్స్ పెట్టారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్. వీడెవడండి అసలు? మన స్వామీజీలు ఓకే హిందుత్వం కోసం అతను తెలిసింది అతను చెప్తున్నాడు, ఓకే ముస్లిమ్స్కి ఎవరికో సపోర్ట్ చేస్తూ ఏదో అన్నారు అంటే అది కదా ఫైట్ చేయాలి. చేసేది ఉంటే ఇది తప్పు, ఇంకెప్పుడు చేయకండి అని చెప్పాలి కదా. నువ్వెవడు అసలు? నువ్వు దండిస్తావా? హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.